చల్లని వాతావరణంలో ఈ ప్రకృతి సోయగాల్లో మనం మూడవ సంచిగా మన వాక్ టాక్ రిలీజ్ చేస్తున్నాం. అదేంటంటే అది మొదటిది లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఆశీస్సుతోటి, రెండవ సింహాచలం, రెండోదేమో ప్రకృతి ఒడిలో శివాజీపాలెం, మూడోది పాదాసంత, మూడోది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక చాపుకునే విధానం మన ద్వారకానాథ్ గారు. దానికన్నా ముందు ఏంటంటే దాని గురించి చెప్దాము. అలా కాకుండా మన ద్వారకానాథ్ గారు శివ పార్వతులు ఎంచుకోవడానికి కూడా ఒక బాగుంది. ఎందుకంటే ఈ రోజు ఆయన పెళ్లి రోజు. సో ఆ దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అప్పుడు వాగ్దాన్ రిలీజ్ చేయడం అదంతా చేద్దాం. సో దానికి ముందుగా సార్ ఒక దండ పుచ్చుకోండి, మేడం గారు ఒక దండయాత్ర స్టార్ట్ చేద్దాం. గవర్నర్ గారు ఉంటారు కదా. మహేష్ ఆ పేరే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మేడం గారి గురించి ఒక మాట మాట్లాడతారు. ఎప్పుడు గుర్తించారు అది తెలియజేస్తారు. అందరూ ఒకసారి నవ్వండి ఒకసారి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గురించి ఒక అభిమానంలో ఇద్దరు వాట్సాప్ ద్వారా వారు అన్ని వీడియో ద్వారా సందేశాలు పంపించి నిజంగా ఇంత పెద్ద కుటుంబంలో నేనున్నానా అన్నట్టు అనిపించినటువంటి కూడా కానీ పూర్తిగా అట్లా వారంలో 2 రోజులు నేను ఇంట్లో ఉండేవాడిని కదా, 5 రోజులు ఎక్కడెక్కడో తిరిగేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఇంటిని, అమ్మ నాన్నల్ని, నా తమ్ముళ్ళని అందరినీ తీసుకున్న బాధ్యత మాత్రం మా ఇంటికి కింద కూడా నా ఇంటికి పెద్దవాడు ఆ విధంగా మన ఇంటికి పూర్తిగా తీసుకున్నారు. ఈ విషయంలో కూడా నేనైతే ఇబ్బంది పడాలి. నాకు ఆవిడ డ్యూటీ ఏంటంటే 8:40 నాకు బాక్స్ కట్టి ఇవ్వడం అనేది ఆవిడ డ్యూటీ. నేను 8:40 బ్రాంచ్ వెళ్ళిపోవాలి. 9 గంటలకు బ్రాంచ్కి వెళ్తాను. ఒక 1 అవర్ ముందు ఉంటాను బ్రాంచ్లో ఉండేవాడిని. నాకు బ్రాంచ్ అరసవిల్లి బ్రాంచ్ నా ఇంటికి కరెక్ట్గా 1 కిలోమీటర్. ఈ పార్టీకి మధ్యలో అయినా సరే మధ్యలో నుంచి 1 అవర్ టైం ఉన్నా సరే ఇంటికి రాల. అక్కడే బాస్ మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇంటికి రావడం అలవాటు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. రాత్రి 10 వరకు వచ్చిన వారికి కాఫీకి అందించడం ఆవిడ డ్యూటీ. ఆ విధంగా నేను పైగా ఫస్ట్ ట్రాన్స్ఫర్
అప్పుడు కూడా నిజంగా అబ్బాయికి పై సర్జరీ అయ్యేటప్పుడు సర్జరీ చేసి మళ్ళా నార్మల్గా చేసేటటువంటి బాధ్యత కూడా పూర్తిగా తీసుకొని ఇవన్నీ చేసి లాస్ట్లో ఇక్కడ 2 years సర్వీస్ తీసుకుని బయటకు రావడం జరిగింది. పిల్లలు ఆ కారణాలు తీసుకొని అప్పటి నుంచి 2019లో ఈ వారస్ మూమెంట్ నాకు పెట్టి సెక్రటరీగా ఉండేటప్పుడు ఆ మంత్రి నా సత్యనారాయణ పోషణ ఉద్యోగం మాత్రమే అది చేసినప్పుడు నాకు వారస్ మూమెంట్ ఏదో అర్థం సపోర్టుగా సునీల్ రెడ్డి గారు పాస్ట్ ప్రెసిడెంట్ చేశారు. పూర్వం ఈసీబీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేటటువంటి సునీల్ రెడ్డి గారి ప్రోత్సాహంతో జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకేసి తెలుసు. ఆ తర్వాత ఒక స్వయం కృషితో అందరి గైడెన్స్తో అందరి సలహాలతో తీసుకుంటే అది 2020లో మొట్టమొదటి పరిచయం మా సంగతి సత్యనారాయణ గారు నేను కలిసిన తర్వాత అసలు బైలాస్ ఏంటి, బైలాస్ ఎక్కడ నేర్చుకోవాలి, నాకు కలర్ సపోర్ట్గా ఉండగలను తిరగడమే మంచిగా తిరిగేవారు. డ్రాయింగ్ మంచిగా దొరుకుతున్నారు కాబట్టి ఆయన కూడా సపోర్ట్ చేశాను. మా పిల్లలు మా మరుగు మా దగ్గర తెలియదు. అలా నా జీవితం నాకు ఆనందదాయకమైన ఇప్పటికీ కూడా నేను వాకస్ నా గోల్ ఏంటంటే చిన్న వయసులో పెళ్ళయింది, జాబ్ ఆపర్చునిటీ రాలేదు. సరే ఏదో ఒకటి మంచి వ్యక్తిగా సమాజంలో ఉండాలి మన పేరుతో ఇలాగ సేవా దృక్పథంతో ఉండి ముందుకు నడుపుతున్నాను. అలాగే మా మామయ్య గారు కూడా ఇప్పటికి 93 years అండి. మామయ్య ఆయన కూడా చూస్తున్నాను. నాకు ఇష్టం అనమాట ఎల్డర్స్ దానికి ఆయన సపోర్ట్ పూర్తిగా ఉంటుంది కాబట్టి నేను ఈరోజు సమావేశమై అది కాకుండా మన ఆరోగ్య ప్రజలుగా మంత్రి మ్యాగజైన్ 3వ ప్రతినిధి 3వ ప్రజెంట్ 3వ ఈశ్వరుడికి ఎంతో ప్రీతిమైన రోజు ఇక్కడ కైలాసం ప్రారంభించారు. ఇదే రోజు ఆయన పెళ్లి రోజు కూడా నాకు చాలా సంతోషం. మీరు ఈ ఇద్దరి గురించి ఏదో చెప్పమన్నారు. వర్గాల గారు వాళ్ళ భార్యని వాటర్స్ పక్కన పెట్టి అయితే చెప్పమన్నారు. మీరు చూసి చేశారు. తక్కువ వయసులో నేను 2 సీక్రెట్లు కోరుకున్నాను వారి సంవత్సరాల జీవితంలో. అది మీకు చెబుతాను. 2024 నవంబర్లో విజయవాడలో మీటింగ్ జరుగుతుంది, కాన్ఫరెన్స్. అక్కడికి ద్వారకారాజు గారు వచ్చారు, నేను మేము రూమ్లో కూర్చున్నాం. 11 గంటల రాత్రి మాట్లాడుతూ అప్పుడు ఫోన్ వచ్చింది.
సెకండ్ ఫోన్ స్నానం చేసి రిలాక్స్ అవుతారు. అంటే ఈయన గారు ఒడిపోతే ఒడిపోతే ఇంకా బాగుంటుంది కదా. వారికి ఈరోజు పెళ్లిలో మెసేజ్ పెట్టారు. వాటర్ ఇంటర్నేషనల్ కుటుంబ సభ్యులు మరియు జిల్లా వంగీలోని గవర్నర్ వాటర్ కే వాకారావు గారు మహిళా వాటర్ సభకు ప్రెసిడెంట్ మాధవ్ గారు కలిసి దంపతులుగా అవతరించి ఆయన శుభముహూర్తం రోజు పెళ్లి రోజు నాటికి ఈనాటికి రామయ్య దంపతులుగా ఉత్సాహము ఉడతలు వేస్తూ వాటర్ ఇంటర్నేషనల్ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతంగా సేవలు అందించే మీ దంపతులు ఇలాంటి అనేక అభివృద్ధిగా పెళ్లిలను జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటూ మీ యొక్క ఉత్సాహానికి ఈ యొక్క సంస్థ పేరు తీసుకొస్తూ ముందుకెళ్తారని మా అందరి యొక్క హృదయంలో ఉన్న మనసు పుష్పాలతో మీకు వందనాలు చేస్తూ మిమ్మల్ని ముందుకు పంపించడానికి అలా ఫ్యామిలీ చేయండి. చాలా చూడండి. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. సార్ మీరు ముక్క తీసుకోండి, మేడం గారు ముక్క తీసుకోండి. ఒక్కొక్కరు తీసుకోండి. చేత పట్టుకోండి సార్, పర్లేదు పట్టుకోండి. ఇలా ఇచ్చండి, ఎలా అలా పట్టుకోండి. మేడం గారు మీరు ముక్క తీసుకోండి. పర్లేదండి, ఒక్కరోజుకే అంతా ఓపెన్. ఇంకా ఒకసారి ఫోటో అదే చేతుల్లో చెయ్యేసి చెప్పేయన్నా. అలా అలా ఉందండి సార్. రైట్ హ్యాండ్ సార్. సో గవర్నమెంట్ అడుగుతుంది ఎన్నికల గారికి పరిస్థితి ధన్యవాదాలు. మేడం గారు ఒక్కసారి ఒక పెట్టాలని సింహాచలాన్ని పెట్టారు, ఎక్కడ డైరెక్ట్ పెట్టారు. ముందు ఎడిటర్ గారు కొట్టవండి. చాలా చక్కగా మేడం గారు ఎడిటర్, అద్భుతంగా ఉంది. మీ ఒక అది పైకి పెట్టి ఇంకా దీంట్లో ఈ గ్యాప్లో పెట్టి కొద్ది రోజుల్లోనే మేము అందరితో మనం చేస్తే దాంట్లో ఇదే ఉండదు. వాటి ఉద్యమాన్ని ముందుకు పట్టుకొని వెళ్ళడానికి అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ చేత కూడా ఇనాగ్రేట్ చేస్తే ఇది చక్కగా ఉద్యమాన్ని ముందుకు ఎలాగే పట్టుకొని వెళ్ళాలి అనేటువంటి కూడా ఇది చేయడం. అలాగే గవర్నర్ ఒక స్నేహబంధం, ఒక సమిష్టి కృషి మనం ఎలా చేయాలి, మన జిల్లాలో తెలుసుకోవడానికి దీనికి ప్రేరణ మా డీజీపీ, మా క్యాబినెట్ సెక్రటరీ మహేష్. ఎందుకంటే ఆయనకి ఒక ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు పక్కన ఉన్న క్లబ్లో ఒక్కొక్క ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని, ముగ్గురు పిఎస్టీని పిలిచి ఇక్కడ మా క్లబ్లో చేస్తున్నాం,
ఈ క్లబ్లో ఏమైనా ఉంటే మంచిగా ఉంటే మాకు చెప్పండి, మేము నేర్చుకుంటామనేటువంటి ఒక చెప్పు పెట్టడానికి ఒక స్ఫూర్తి 2 సంవత్సరాలు ఆ విధంగా జిల్లాలో ఉన్న అన్ని క్లబ్బుల్ని అక్కడికి ఆ 3 స్టార్ వాటర్స్ క్లబ్కి పిలిపించి చక్కగా చేయించారు. అది నేను అప్పుడు ఇంటర్నేషనల్ సెక్రటరీగా నేను ఉండేటప్పుడు అది గమనించి ఆయనకు ప్రత్యేక ప్రశంస కూడా అందించడం జరిగింది. అలాగే దానిని దృష్టిలో పెట్టుకునే మనం కూడా ఎలా చేద్దాం, రేపు భవిష్యత్ గవర్నర్లందరికీ ఇదొక ఆదర్శం కావాలి, ప్రతి ఒక్కరూ ఇలాగ అమలు చేస్తే ఉద్యమం ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక ఉద్దేశం మాత్రమే నేను ఇలాగా ఈసారి ఆ ప్రేమితుడు శ్రేయోభిలాషి 201 గవర్నర్ గుంటూరు రామరాజు గారిని నేను ద్వారా ఆయన రావడం. అలాగే దీంట్లో ముఖ్యంగా జల సంరక్షణ వస్తున్న కాలం ఎంతో నీటి ఎద్దడిని మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఉంటున్నాయి. నేను ధరిత్రి దినోత్సవం కార్యక్రమానికి నేను వెళ్ళేటప్పుడు నీరు ప్రత్యేకతని నేను పూర్తిగా తీసుకున్నాం. ఆ వేళ మనం ఎలాగ నీరుని దుర్వినియోగం చేస్తున్నామో పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వెలగా వెంకటేశ్వర గారితో మాట్లాడటం, ఆయన రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత, జల సంరక్షణలో స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు గుర్తులు ఎలా పెట్టాలి, ఏం చేయాలి అన్నది ఆయనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సత్కారంతో ఇది ఒక ప్రత్యేక శీర్షికనే ఇస్తే 1 నెలతో అయితే అందరూ ఈ నెల మ్యాగజైన్లో చదివి పక్కన పెడతారు, అందు గురించి ఒక 2-3 సీరియల్గా వేస్తాము అనే మొదటి భాగాన్ని మాత్రం ఆయన పరిచయం చేసి వెలగా వెంకటేశ్వర గారు ఆంధ్ర ప్రొఫెసర్ గారి తాలూకా జల సంరక్షణ ఎలా చేయాలి, మనం నీటిని ఎలాగా కాపాడుకోవాలి,
అవగాహన సదస్సులు డాక్టర్ తాలూకా స్పీచ్ ఎక్కడ డాక్టర్ మెసేజ్ ఎక్కడ లేకపోవడం వల్ల అది లోపం అనిపించింది నాకు నేను జిల్లాలో తిరిగిన తర్వాత. అందు గురించి ఇప్పుడు నేను ప్రతి క్లబ్ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను. అలాగే ఇప్పుడు కూడా నేను బుక్ రిలీజ్ ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఒకటి చెప్పాను, మా ఎడిటర్ పడకుండా అంత చేయట్ అయిపోయింది చూసారా. 37 రిపోర్ట్లు ఉన్నాయి. క్రోడీకరించి ఎవరు క్రమ పద్ధతిలో ఉండి వాళ్ళకి ఫోటోలు లేకపోతే ఆ ఫోటోల్ని ఆ క్లబ్బులకు ఫోన్ చేసి సేకరించి ఒక చక్కనైనటువంటి పత్రికకి చేసిన తర్వాత దానికి ముఖ చిత్రం డిస్ట్రిక్ట్ 101 కాబట్టి 101లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేసులు మన క్లబ్గా అందరికీ అన్నీ మీకు పరిచితమైన క్లబ్బులే. కానీ వాటర్ మూమెంట్లో ఇలాగ ప్రతి నెల ఒక్కొక్కటి దగ్గరికి వచ్చి చిన్న ఇలాగా ఏర్పాటు చేసుకొని రావడం. కానీ నేను ముందుగా ఏం చెప్పినా మా గొడుగు వాకర్స్ నిజంగా నాకది నిజంగా గొడుగు వాకర్స్కి నేను పెద్దగా కృతజ్ఞత తెలియజేయాలి. నేను చెప్పిన వెంటనే ప్రెసిడెంట్ శివరామకృష్ణ గారు నా నుంచి మీకు ఏం కావాలో అది నేను అడగండి చెప్పండి అనేది అన్ని దానికి ఏ రోజు లేదు. నేను 3 నెలలు నిజంగా నేను అదృష్టం. ఈవేళ నేను కూడా జిల్లా గవర్నర్ నేను కూడా జిల్లా గవర్నర్ని. మీ అందరి జిల్లాలో మీకు వైజాగ్లో మీ జిల్లా యొక్క 102 ప్రెసిడెంట్లు ఆ పిహెచ్సీలు అందరూ గుర్తుంచుకోవాల్సిన ఓకే. మీ వైజాగ్ ప్రతి సంవత్సరం కూడా 101 నెంబర్ 1లో ఉండాలని కోరుకుంటున్నాను. 2 కోల్పోటు వేరు 18 వేలు. ఈ సంవత్సరం ఈ విధంగా మ్యాగజైన్ చేసి 12 మ్యాగజైన్ చేసి ప్రతి నెల రిలీజ్ చేసింది ఓల్ ఇంటర్నేషనల్లో ఓన్లీ 101. దీంతో పాటు నాది ఇచ్చిన సలహా ఏంటంటే ఈ సంవత్సరం రోలింగ్ పెడతారు బెస్ట్ ఎక్సలెంట్గా ఉన్నారు. ఆ రోలింగ్ కూడా ప్రతి సంవత్సరం కూడా మీ 101కే రావాలి. దానికి రావాలంటే మీరందరూ ఒక్కొక్కరు కూడా చాలా కూడా సహాయం చేయాలి. 1 ఎడ్యుకేషన్ బిల్ కట్టారు, ఇన్స్టలేషన్ ఫండ్ చేశారు, మంత్లీ రిపోర్ట్ పంపుతున్నారు, మ్యాగజైన్ చేస్తున్నారు. ఈ మ్యాగజైన్ వెనకాల చిన్న సలహా బ్యాక్ పేజీలో వాటర్ ద్వారా ఒకసారి పిఎస్ఎల్లో నిర్ణయించిన క్యాబినెట్ టీం వేయండి, ఇంకోసారి ప్రెసిడెంట్లు అందరూ వేయండి మీతో, ఇంకోసారి సెక్రటరీలు వేయండి, ఇంకోసారి ట్రెజరీలు వేయండి. ఈ విధంగా 12 భాగాలు చేసి బ్యాక్ పేజీ వాళ్ళు వేయండి. మీరు కనుక శుభగారు మీ జిల్లాలో 157 అబ్జర్వ్ చేశారు, ఇంటర్నేషనల్ టాప్ రికార్డు ఇప్పుడు అదే. దాన్ని మీరు టాయిలెట్ చేసి టార్గెట్ చేసుకుని మీరు ఈ సంవత్సరం దాని మీద ఒక 10 ఎక్కువ చేస్తే ఆ ట్రాఫీ మొత్తం మీకే వస్తుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు చేయమని కోరుకుంటున్నాను. నేను మీకు పోటీగానే వస్తాను, కనుక చూసి వస్తాను. మీరు నా పోటీని దొరుకుని మీరు కనుక 170 చేస్తే నేను 170 చేయలేను కాబట్టి ఆ ట్రోఫీ మీదే. అందుకని నేను 173 చేస్తా. 2 మీరు పైన చేయండి. ఇంకొకటి ఏంటంటే వాటర్స్ ఇంటర్నేషనల్ అంటేనే 101, 10 అంటేనే 102 వాటర్. మనకి మీరందరూ కూడా ఒకటి చాలా ముఖ్యమైన కార్యక్రమం చేస్తున్నాం మనం. ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో ఏ సేవా సంస్థ అయినా సరే ఆరోగ్యం కోసం ఉన్న సేవా సంస్థ మన వాటర్స్ ఇంటర్నేషనల్ ఒకటి. 2 అన్ని క్లబ్బుల్లో కూడా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. మెంబర్షిప్ ప్రతి ఒక్క లైన్స్ రోటరీ రెడ్ క్రాస్లో కూడా 25,000, 30,000, 20,000 వసూలు చేస్తారు. పైగా వారందరూ కూడా మంత్లీ 7,000, 6,000 రెన్యూల్ తగ్గించుకుంటారు. కానీ భారతదేశంలో మనకు చట్టం ఉంది. ఎవరు పని చేసినా, ఎవరు బిజినెస్ చేసినా, ఎవరు కాంట్రాక్ట్ చేసినా, ఎవరు సంపాదన 2% సమాజ సేవ ఖర్చు పెట్టాలని ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఉపయోగించుకునే లైన్ రోటరీ రెడ్ క్రాస్ ఇతర దేశాల్లో సంవత్సరం మన దేశంలో వచ్చి వారు స్థాపించి వారు మన సభ్యులు లక్షలమే చేర్పించుకుని ఈ ఫీజులు వచ్చి చేసే సేవా కార్యక్రమం బాగా చేస్తారు. కానీ ఇండియాలో పుట్టిన ఏకైక సేవా సంస్థ వాటర్స్ ఇంటర్నేషనల్ సంస్థ. అది కూడా 1986లో ఇండియాలో ఆంధ్రాలో వైజాగ్లో పుట్టింది. అది మీ అందరూ
దానికి ఈ వాకర్ ఇంటర్నేషనల్ సంస్థ అంటే ఏంటి? మనిషి జీవన విధానమే వాకర్ సంస్థ. మనిషి జీవన విధానం అంటే ఏంటి? మనం అందరూ తెల్లారి 4 లెగాలి, నడవాలి, నడిపించాలి. ఎవరితో నడవాలి? ఈ పక్క వీళ్ళు, ఆ పక్క వీళ్ళు, వెనక వీళ్ళు, ముందు వీళ్ళు. వీళ్ళందరూ ఎవరుంటారు? అన్ని కులాల్లో ఉంటారు. మనది పేద దేశం, రైతు దేశం, మనం ఏం మాట్లాడుకున్నాం? ఏ ఆనందం కూర్చావు, ఏ ఒడి కూర్చావు, కింద ప్రవేశాలైందా, ఏం చదువుతుంది, నీకు ఎలా ఉంది, ఇరుగు పొరుగు శ్రేయస్సు కోసం మాట్లాడుకుంటాం. ఈ నడుస్తూ ఉంటే నడుస్తున్నాం, ఆరోగ్యం సంపాదించుకుంటున్నాం, ఐశ్వర్యం సంపాదించుకుంటున్నాం. మన సంపద, ఆరోగ్య సంపద ఉంటే మన కుటుంబ వయసు పెరుగుతుంది. కుటుంబ వయసు ఉంటే మన పిల్లలు పెట్టుకోవాలి. సరే, ఆ విధంగా సేవించే 1991లో దీనికి ఏం పెడదాం? అందరూ కలిసి శ్రీరాములకి వినాయక చవితి చాలా అక్కడ కూర్చున్నా సరే అక్కడ కూర్చుంది.